గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ముందుగా ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయడానికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పేది కమిషనర్ సార్కి. ఎందుకంటే ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక విధంగా చెప్పాలంటే పిల్లలందరికీ కూడా ఈ సెల్ఫ్ డిఫెన్స్ మీద అవేర్నెస్ ఉండాలి, ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల తను సేఫ్ గార్డ్ చేసుకునే పొజిషన్లో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. దాన్ని మనోజ్ గారితో నేను షేర్ చేసుకుంటే మనోజ్ గారు ఈ రెడీలీ యాక్సెప్టెడ్, నేను ట్రైనప్ చేస్తాను మేడం అని. సరే, అప్పుడు ఎక్కడ ఇంతమంది స్టూడెంట్స్ మనకి ఎక్కడ దొరుకుతారు? ఫస్ట్ మేము ఇంతమంది స్టూడెంట్స్తో అని కూడా అనుకోలేదు. జస్ట్ కొంతమంది స్టూడెంట్స్తో ఒక డెమోలాగా ఇప్పించేసి ఎక్కువ మంది వ్యూవర్స్ని అంటే స్టూడెంట్స్ని పిలిచి చూపెడదాము అనే కాన్సెప్ట్తోనే ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశాము. బట్ వన్స్ మన స్టూడెంట్స్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి అని అంటే మేము 1 or 2 ప్రోగ్రామ్స్ మన దాస్నగర్ స్కూల్లో చేయడం జరిగింది. ఈ దాస్నగర్ స్కూల్ స్టూడెంట్స్ అందరూ నన్ను చూసే ఉంటారు. సో ఆ స్కూల్కి వచ్చినప్పుడు మీ అందరి పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ చూసిన తర్వాత ఆ స్కూల్ నుంచి స్టూడెంట్స్ని ట్రైనప్ చేస్తే బాగుంటుందని మనోజ్ గారు నేను కూడా అనుకోవడం జరిగింది. వెంటనే దాస్నగర్ స్కూల్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం, సార్ ఇమీడియట్గా పర్మిషన్ ఇవ్వడం. మీరందరూ కూడా ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీరు స్కూల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ అటెండ్ అవ్వడం, మీ రెగ్యులర్ ఎడ్యుకేషన్కి చేసుకుంటూ కూడా మళ్ళీ ఒక 1.5 month నుంచి ఈ ప్రోగ్రామ్ కోసం మీరు రెగ్యులర్గా ట్రైనప్ అయ్యారు చూడండి. అంటే ఎక్కడ మేము చెయ్యము, మాకెందుకు ఇవన్నీ, మా స్కూలు మా చదువు మాకు సరిపోతుంది, మాకు అవసరం లేదు అనే మాట లేకుండా మనోజ్ సార్ ఇచ్చిన ట్రైనింగ్ మీరందరూ కూడా ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నారో ఈరోజు మీరు చేసిన డిస్ప్లే అందరూ చూశారు. ఇట్ ఇస్ వెరీ ఇంప్రెసివ్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఈ రోజుతో ఆగిపోకూడదు. అంటే మీకు ఇప్పుడు ట్రైనింగ్ ఇంకా కంక్లూడ్ అయిపోయి ఉండొచ్చు, బట్ ఈ ట్రైనింగ్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. మీతో చుట్టూ ఉన్న వాళ్ళకి ఇప్పుడు మేము అందరికీ ట్రైనింగ్ ఇవ్వలేము కాబట్టి మీ ఫ్రెండ్స్, మీ స్కూల్లోనే ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, లేదా మీరు ఇంటికి వెళ్తే మీ దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు, వేరే స్కూల్స్లో చదువుకున్న ఫ్రెండ్స్ ఉంటారు. సో మీరు నేర్చుకున్నదంతా కూడా మీ ఫ్రెండ్స్కి కూడా మీరు పాస్ ఆన్ చేయాలి. అంటే వాళ్ళకి కూడా నేర్పించాలి. వాళ్ళు వద్దన్నా సరే నేర్పించగలిగే పరిస్థితిలో ఉండాలి. మీరు నేర్చుకున్నారు. సో ఇప్పుడు మీకు అందరికీ కూడా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా ఒక హై రేంజ్కి వెళ్ళిపోయాయి కదా, అవునా కాదా? నవ్ యు ఆర్ ఫీలింగ్ కాన్ఫిడెంటా కదా? ఇదే కాన్ఫిడెన్స్ మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్లో ఉన్న ఆడపిల్లలందరికీ కూడా తీసుకురావాలి. సో మీరే స్ప్రెడ్ చేయాలి. మీరు నేర్చుకున్నది ఇప్పుడు ఇందాక మేడం చెప్పారు, మన చైతన్య మేడం చెప్పారు, ఏమన్నారు? నా కోసం నేను చేసుకోలేకపోతే ఇంకొకళ్ళ కోసం ఏం చేస్తాను, లేదా నా ఒక్కదానికే చేసుకుంటే ఎలా అని. సో అది మీరందరూ కూడా ఆ ప్రిన్సిపల్ని అడాప్ట్ చేసుకొని మీకోసం మీరు చేసుకోవాలి. అట్లాగే మీ పక్కనున్న వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసే పరిస్థితుల్లో ఉండాలి. అండ్ చిత్ర మ్యామ్ చెప్పారు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్. అసలు ఎవరైనా మన బాడీని ఎందుకు టచ్ చేయాలి? మన ఇంట్లో మన పేరెంట్స్కి మాత్రమే ఆ రైట్ ఉంటుంది. పేరెంట్స్లో కూడా ఈవెన్ పేరెంట్స్ అయినా కానీ మన బాడీలో అన్ని పార్ట్స్ వాళ్ళు టచ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి కొన్ని ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి. ఆ ప్రైవేట్ పార్ట్స్ని ఎవరైనా సరే మన అనుమతి లేకుండా టచ్ చేయకూడదు. అలా ఎవరైనా టచ్ చేస్తే మీరు ఇటు పేరెంట్స్కి కానీ లేకపోతే స్కూల్ టీచర్స్కి కానీ కంప్లైంట్ చేయొచ్చు, మీ ఫ్రెండ్స్ ద్వారా చెప్పించవచ్చు. ఇవి రెండు మీరు చేయలేని పరిస్థితిలో ఉంటే మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కదా, ఎంత? 10, అందరికీ ఆ నెంబర్ తెలుసు కదా. సో అవకాశం ఉంటే 1098కి కాల్ చేసి చెప్పచ్చు. లేదు, డైల్ 100 కూడా ఉంది కదా, 100 కూడా మీరు డైల్ చేయొచ్చు. అంటే ఫోన్ అందుబాటులో ఉన్న పరిస్థితుల్లో ఉంటే మీరు చేయగలిగే అవకాశం ఉంటే అలా చేయొచ్చు. లేదు, మీకు ఫోన్ లేదు, మీ పేరెంట్స్కి చెప్పే టైం లేదు, సో అట్లాంటప్పుడు మీకు ఈ ట్రైనింగ్ చాలా ఉపయోగపడుతుంది. అవునా? ఎవరైనా మిమ్మల్ని టీచ్ చేస్తే ఇక ముందు ఊరుకుంటారా? ఏం చేస్తారు? ఇప్పుడు ఈ కిక్స్ అన్నీ నేర్చుకున్నారు కదా, ఎందుకు అవి? మీరు వాటిని ఉపయోగించుకోవడం కోసమే మీకు ఇంతకాలం ట్రైనింగ్ ఇచ్చింది, అవి దాచేసుకోవడానికి కాదు. ఎవరైనా మీ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ముందు మీకు వచ్చిన విధంగా మీరు సేఫ్ గార్డ్ చేయండి. తర్వాత సంగతి కమిషనర్ అంకుల్ చూసుకుంటారు. ఓకేనా? చెప్పారు కదా కమిషనర్ సార్, చెప్పారా అందరికీ?
సో మీరందరూ కూడా అట్లా మిమ్మల్ని మీరు సేఫ్ గార్డ్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మేడం చెప్పినట్టు మీ కెరియర్ని, అంటే మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, మీకు ఒక డ్రీమ్ ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది కదా. కానీ మనం ఎవరైనా అడిగితే ఇప్పుడు మీలో చాలామందికి కలెక్టర్ అవ్వాలని ఉండొచ్చు, కానీ చెప్తే అందరు ఏమంటారు, నీ మొహం నువ్వేం చదివాలి, నువ్వు కలెక్టర్ అవుతావా, ఇలాంటి చదువులతో కలెక్టర్ అవుతావా అంటారని మనం చెప్పాం. అవునా? చాలామందికి ఆ డ్రీమ్ ఉంటుంది, ఐఏఎస్ అవ్వాలని, ఐపీఎస్ అవ్వాలని. కానీ చెప్తే ఇంట్లో పేరెంట్స్ కూడా ఏమంటారు, ఈ మాత్రం చదువులతో నువ్వు అవి కలెక్టర్ అయిపోతావా ఇలా అంటారని నేను అనుకుంటాం. కానీ మీకు నిజంగా ఆ డిజైర్, అంటే మనకు ఒక కమిట్మెంట్ ఉండాలి, ఒక డిటర్మినేషన్ ఉండాలి, ఆ బర్నింగ్ డిజైర్ అంటారు చూడండి, ఏదైనా సరే సాధించుకోవాలనే డిజైర్, ఆ బర్నింగ్ డిజైర్ ఉండాలి. అది ఉంటే ఖచ్చితంగా మీరు చదువుకొని చూపిస్తే ఇంట్లో పేరెంట్స్ అయితే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు కదా. సో మనమే చదువుకోవాలి, ఎక్కడ చదువుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. చాలామంది మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాము, ప్రైవేట్ స్కూల్స్ అయితే ఇంకా చాలా బాగా చెప్తారేమో, అక్కడ వాళ్ళకే సీట్లు వస్తాయి మంచి కాలేజెస్లో అనుకుంటారు. ఏం కాదు, ఎక్కడైనా చదువు ఒక్కటే, ఏ స్కూల్ అయినా సిలబస్ ఒక్కటే కదా, స్టేట్ మొత్తంలో సిలబస్ ఒక్కటే కదా. అవునా? సో ఎవరు చదువుకోవాలి, చదవాల్సింది ఎవరు, ఎగ్జామ్స్ రాయాల్సింది ఎవరు కదా. టీచర్స్ చెప్పే విధానంలో కొంచెం మార్పు ఉండొచ్చు, కానీ సబ్జెక్ట్ అదే, సిలబస్ అదే, చదువుకోవాల్సింది మనమే, ఎగ్జామ్ రాయాల్సింది కూడా మనమే. సో మన ప్రిపరేషన్ మీదే మన ఫ్యూచర్ కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరందరూ మంచిగా చదువుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న టార్గెట్స్ రీచ్ అవుతారు. కాకపోతే దానికి ఎట్లా ప్రిపరేషన్ చేయాలనేది మీరు స్కూల్ లెవెల్ నుంచే తెలిసిన వాళ్ళ ద్వారా అన్నీ, అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి మీకు. ఒక ఐఏఎస్ అవ్వాలంటే ఏం కోర్సెస్ చేయాలి, ఎట్లా చదవాలి, దానికి ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి అని. ఇప్పుడు మనం డయాస్ మీదే చూస్తున్నాం, అందరూ చిన్నగానే ఉన్నారు ఆఫీసర్స్, మన కమిషనర్ గారితో సహా, మన చిత్రా మిశ్రా మేడం కానివ్వండి. నేను వచ్చిన కొత్తలో, నేను ఇక్కడ జాయిన్ అయిన కొత్తలో ఒకరోజు నాకు మా స్టాఫ్ వచ్చి చెప్పారు, అమ్మ ట్రైనింగ్ కలెక్టర్ గారు వస్తారంట మిమ్మల్ని కలవడానికి అని. సరే రమ్మనండి అన్న. వస్తే మకరన్ సార్ నా ఛాంబర్లోకి వస్తే నేను అతను ఎవరో స్టూడెంట్ వెనక ట్రైనింగ్ కలెక్టర్ వస్తున్నారేమో అనుకున్నాను. ఆయన ట్రైనింగ్ కలెక్టర్ అని అనుకోలేదు. అప్పుడు ఇంకా కొంచెం చిన్నగా ఉన్నారు, 2 years బ్యాక్ స్టూడెంట్ లాగే ఉండేవాళ్ళు. సో అంత చిన్న ఏజ్లోనే వాళ్ళు సెక్యూర్ చేసుకోగలిగారు అని అంటే ఎంత డిటర్మినేషన్తో, ఎంత కాన్సన్ట్రేషన్తో, అంటే ఆ ఫోకస్ ఉండాలి మీకు. అదేం ఇంపాసిబుల్ కాదు, మేబీ కొంచెం కష్టమైతే అవ్వచ్చు, కానీ ఏది కూడా ఇంపాసిబుల్ కాదండి. మనం సాధించుకోవాలనుకునే దానిలోనే ఉంటుంది. అట్లాగే చైతన్య మేడం చెప్పారు, మేడం ఒక 5 years వేరే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ మళ్ళీ ఐపీఎస్ అవ్వాలనే ఒక తపనతోటి మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తూ, అది ఒక్కసారి రాకపోవచ్చు, 2 సార్లు రాకపోవచ్చు, కానీ మీ డిటర్మినేషన్ కనుక అట్లాగే ఉండి, మీ ఫోకస్ అట్లాగే ఉంటే, ఆ బర్నింగ్ డిజైర్తో కనుక మీరు కృషి చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి మీరు అనుకున్నది సాధించగలుగుతారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ డయాస్ మీద ఉన్న ఆఫీసర్స్ అందరూ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇట్లాంటి వాళ్ళందరి నుంచి మీరు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అలాగే మీకు మంచి స్కూల్స్, మీ మంచి ప్రిన్సిపల్ గారు ఉన్నారు, మీకు మంచి టీచర్స్ ఉన్నారు. నేను చూస్తున్నాను మీరు అందరూ కూడా మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. నేను మీ స్కూల్కి వచ్చినప్పుడు కూడా మీరు చాలామంది ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అవి అందరూ కూడా మీరు డెవలప్ చేసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ మీ ఫ్యూచర్లో ఒక మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటూ, ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చిన మీ ప్రిన్సిపల్ గారికి, అలాగే పొద్దుటి నుంచి ఎంత ఎండ ఉన్నా కానీ ప్రోగ్రామ్ రెడీ స్టార్ట్ అయ్యే వరకు కూడా మీరు అంతకుముందు ఎంతసేపటి నుంచి నిల్చున్నారో నాకు తెలీదు, ఏమాత్రం విసుక్కోకుండా ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అట్లాగే ఈ ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు నేను ఒక్కసారి, అంటే జస్ట్ నా ఐడియా ఏంటంటే ప్రోగ్రామ్ ఇంతమందితో చేయాలనుకున్నాం కాబట్టి పరేడ్ గ్రౌండ్స్ అయితే గ్రౌండ్ పెద్దగా ఉంటుంది. సో కమిషనర్ సార్ని పర్మిషన్ అడిగి ఇక్కడ అరేంజ్ చేద్దాం అనుకున్నాం. సో సార్ వచ్చినప్పుడు చెప్పాను, సార్ ఇట్లా ఒక ప్రోగ్రామ్ ఉంది, మీ పరేడ్ గ్రౌండ్స్ యూజ్ చేసుకుంటామని. అసలు నెక్స్ట్ మినిట్ సార్ అసలు ఆ ప్రోగ్రామ్ని సార్ టేక్ ఓవర్ చేసుకొని సార్ సొంతంగా సార్ మానిటర్ చేశారు ఈ ప్రోగ్రామ్ని. అంటే గ్రౌండ్ ఎట్లా ఉండాలి, అంటే ఇప్పుడు మీరు కూర్చుని బాక్సెస్ కూడా సార్ ఐడియా ఇచ్చి నిన్న ఈవినింగ్ నైట్ వరకు వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా ఈ లైన్స్ అవన్నీ డ్రా చేశారు. సో సార్కి స్పెషల్ థ్యాంక్స్. మీరు అందరూ కూడా ఎంతో పెద్దగా. అండ్
ఈ గ్రౌండ్ వర్క్ చేసిన సార్ వాళ్ళ స్టాఫ్ అందరికీ, ఎవ్రీ పోలీస్ పర్సన్ హూ వర్క్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్, అంటే దీని మొత్తంలో ప్రతి వాళ్ళు గ్రౌండ్ మెన్ దగ్గర నుంచి చాలామంది పోలీసులు ఈ ప్రోగ్రామ్కి వర్క్ చేశారు. సో సార్ మీ పోలీస్ స్టాఫ్ అందరికీ కూడా, ఇక్కడ ఉన్న స్టాఫ్ ఎవరెవరైతే అందరూ ఈ ప్రోగ్రామ్కి హెల్ప్ చేశారో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ మనోజ్ గారు, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నట్టు, మనోజ్ గారు లేకపోతే అసలు ఈ ప్రోగ్రామ్ లేదేమో. ఎప్పటి నుంచో ఇది మా ఇద్దరికి డ్రీమ్ ప్రాజెక్ట్, ఫైనల్లీ కేమ్ ట్రూ టుడే. బట్ ఈ ప్రాజెక్ట్ ఇక్కడితో ఆగిపోకూడదు అన్నది ఒక్కటే నా కోరిక. మీరు ఇక నుంచి మా దగ్గర నుంచి ఈ ప్రాజెక్ట్ మీరు టేక్ ఓవర్ చేసి ఇది మీ వీలైనంత మందికి స్ప్రెడ్ చేసి అందరికీ ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీరు నేర్చుకున్న ఈ సెల్ఫ్ డిఫెన్స్ మీకు అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఉపయోగిస్తారా? Okay, thank you one and all, thank you.